పొలం కూడా తగ్గుతున్నారంట. సమస్య వ్యవసాయమే. ఇక నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి, అందరికీ ఉదయమన్నాడు శేఖరం బాబు గారు. ఆహా, ఇవాళ నీ పొలం ఏంటి, నా పొలం ఏంటి అన్నాడు. రేపు నీ ఫలం ఏంటి, నా ఫలం ఏంటి అంటాడు. ఊరుకుంటారా? ఏంటో మాట్లాడుతున్నావు? శేఖరం బాబు అంత మాట అంటావా? చూస్తారంటే కొట్టడే. బకరా నేనే. అవును, అవతల జరేంటారు, నన్ను కొట్టిస్తున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే నాకు పేలిపోద్ది. దేశ రాజకీయాలు మామూలే కదా. బకరా అవతల వినపడుతుంది. ఎన్నాళ్ళు తప్పించి తిరుగుతారండి. శేఖర్ బాబు మీద ఈగ వల్ల వాళ్ళు ఊరుకోరు. అవును రోయ్, శేఖర్ బాబు దేవుడే. వాళ్ళు అతని మీద ఏగనేమో. నేను దోమ కూడా వాళ్ళే. బాబాయ్ ఇదేంటంటే ప్లేట్ ఇలా మార్చేశారు. మార్చకపోతే నాకు పేలిపోద్ది. చూడు, ఈ సమిష్టి వ్యవసాయంలో నా భూమి కూడా చేర్చిపోతున్నానని ఆ పెద్ద మనుషులు చెప్పి రమ్మన్నాను చెప్పు. ఇది కుటుంబ రాజకీయం ఆడబోతున్నానులే. ఎవరు? మేం కాదు. అవునులే. చాలా సంతోషం కనకయ్య. నీ పొలం కూడా సహకార వ్యవసాయంలో కలపడానికి ఒప్పుకున్నావటగా. ఊరంతా ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోవనుకున్నావు. అదేం లేదండి, ఇన్నాళ్ళు ఉలిపి కట్టిలా బతికాను. ఇప్పుడు ఊరందరితో కలిసి బతుకుదామని. ఏదైతేనే మంచి నిర్ణయం తీసుకున్నావు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. అభినందనలతో పాటు దీని మీద మీ ప్రెసిడెంట్ గారితో ఒక సంతకం పెట్టించాలి. ఏమిటండి ఇది? నా పొలం సరిహద్దులు తెలిపే ప్లాన్ అండి. హద్దులే చెరిపేస్తుండే సరిహద్దులతో పని ఏమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మమ్మ, అంత మాట అనకండి. రేపు నేను హరి అన్నాను అనుకోండి, ఎంచక్క షాప్ ఓనర్ నేను అయిపోవచ్చు. తేరగా వస్తే దొబ్బేద్దామని. అసలు ఇది తెచ్చారనుకోండి, లేకపోతే ఆస్తా పడాలి, ఎవరికి రా నష్టం. అదే నా కూతురు నా పొలం సరిహద్దులు తెలియాలంటే మరి ఈ ప్లానే కదా ఆధారం. సహకార వ్యవసాయంలో తెలియాల్సిన అవసరం ఏముంది? కీడెంచి మేలెంచమన్నారండి. రేపు ఈ సహకార వ్యవసాయం దెబ్బతిని ఎవరికి వాళ్ళు విడిపోదాం అనుకుంటే సరిహద్దులు ఎలా తెలుస్తాయి? అందుకని నాకే కాదండి, ఎవరికైనా సరిహద్దులు తెలిపే ప్లాను గీసి సంతకం పెట్టి ఉంచుకోవడం వల్ల నష్టం లేదు కదా. ఏమంటారు? అవును. ఇంతవరకు నాకు ఈ ఆలోచన తట్టలేదు. ప్లాన్ల మీద సంతకాలు పెట్టుకోవడం అందరికీ మంచిదే. ఈ విషయం శేఖరంతో మాట్లాడి అన్ని ఏర్పాటు చేస్తా. మంచి సలహా ఇచ్చావు. వస్తా. గురుగారే, నన్ను ఒకసారికి వెళ్ళండి, ఇంకోసారికి వెళ్ళండి. అయ్యి బాబాయ్, నేను బతిగా ఉన్నానా? గురుగారు మీరేంటి మంచి సలహా ఇవ్వటం ఏంటండి? పిచ్చివేదవా, అసలు విషయం చెబితే గుండెకి చేస్తావు. ఏంటి బాబు? అవునరా, ఈ మంచి సలహా వెనకాల ఓ కల్తీ ఆలోచన కూడా ఉంది. నేను సహకార వ్యవసాయంలో నా పొలాన్ని కలుపుతున్నాను అన్నానంటే ఇన్నాళ్ళు ఉమ్మడిగా ఉన్న నా అల్లుడాస్తిని రెండుగా విడదీస్తానన్నమాట. ఏమండి, మీరు ఏమైనా చేయగలరేమో గానీ రామలక్ష్మణులు లాంటి శేఖర్ బాబుని విజయబాబుని చచ్చిన విడగొట్టలేరు. అట్టగా మరి సంతకం ఎవరిది నాన్న? సహకార వ్యవసాయంలో చేర్చబోయే తన భూమి సరిహద్దుని తెలపమంటూ రాసిన ఈ ఉత్తరంలో స్వయంగా మా అల్లుడే సంతకం పెట్టాడు. అయ్యో, నువ్వు సామాన్యుడు కాదు నాయనోయ్. నన్ను హత్య చేయించి అది ఆత్మహత్యను ఈజీగా తెప్పించగలవు. దీన్నే కుటుంబ రాజకీయం అంటారా? నువ్వు సరిగ్గా నిలబడు. నీకు అవసరం లేదు, సరేనయ్యా. రేపు నీ కూతురు నా పొలం సరిహద్దులు ఏంటి అని అడిగితే ఏం చెబుతా అన్న ఈ సెంటిమెంట్ పాయింట్ తో మా అల్లుణ్ణి పడగొట్టి ఈ కాగితం మీద సంతకం పెట్టించా. ఇప్పుడు చూడు, ఈ కాగితాన్ని అడ్డం పెట్టుకుని ఆ శేఖరగాన్ని గాలిపట్టం ఆడించినట్టు ఆడించి నా కక్ష తీర్చుకుంటా రామలక్ష్మణుల లాంటి అన్నదమ్ముల్ని విడదీస్తా. అయ్య బాబోయ్, మీరు రావణాసురుడు అన్నమాట. కాదు, నువ్వు ఆంజనేయుడు అన్నమాట. సంపుత. లక్ష్మి, లక్ష్మి! ఏమైందండి? ఇప్పుడేగా వెళ్ళారు, ఇంతలో ఏమైంది? అలా ఉన్నారేమిటి? నాకేమీ కానందుకే బాధపడుతున్నాను. అవేం మాట్లాడండి. ఈ ఉత్తరం చూడు. నీ మరిది రాసిన ఉత్తరం. ఏం రాశాడో చదువు. మీరు దీంట్లో కోపం తెచ్చుకోవడానికి ఏముందండి? మన పొలం సరిహద్దుల గురించేగా విజయ్ అడిగాడు. పొలం సరిహద్దులు అడగటంలోనే వాడు నా హద్దులేమిటో నాకు తెలియజేశాడు. విజయ్ అలాంటి వాడు కాదండి. ఈ ఉత్తరం కూడా అతను రాసినట్లేదు. కళ్ళు మూసుకుని సంతకం పెట్టాడంటావా? తన పొలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆలోచనలోనే తన ఆస్తి ఎంతో తెలుసుకోవాలనే కోరిక కూడా ఉంది లక్ష్మి. తనంతట తానుగా పంపకాలు కోరే ధైర్యం లేక ఉత్తరం మరొక చేత రాయించి పంపాడు. ఏమండి? నా పొలం ఎంతవరకు అని ఈ ఊళ్ళో ఏ ఒక్కరూ నన్ను అడగలేని ప్రశ్న
ఈ రోజు నావాడనుకున్నవాడే నన్ను అడిగాడు. ఇంతకాలం మా అన్నదమ్ముల్ని ఇద్దరిని విడదీయాలని ప్రయత్నం చేసిన శత్రువులందరూ ఓడిపోయారు. ఈనాటికి నా తమ్ముడే అది సాధించాడు. వాణ్ణి నేను తమ్ముడు అనుకోలేదు లక్ష్మి. కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. బిడ్డను కూడా వాడికిచ్చి కడుపుకోత భరిస్తున్నాను. అందుకు వాడు మనకిచ్చే బహుమతి ఇదేనా? చెప్పు లక్ష్మి. ఫోన్లేండి, అతను చిన్నవాడు. లేదు, వాడు పెద్దవాడైపోయాడు. వాడి ఆస్తి వాడికి అప్పగించాల్సింది. ఆస్తి పంపకాలు చేస్తారా? అవును. తమ్ముడికి పిల్లా పాప పుట్టినా కూడా అన్నగారే అధికారం చెలాయిస్తున్నాడని 10 మంది నా గురించి అనుకోవటం నాకు ఇష్టం లేదు. ఊరందరి సమక్షంలో ఇవాళే పంపకాలు జరిగిపోవాలి. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి సామాన్లతో సహా అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడాయి. వెళ్ళు. అది కాదండి. చెప్పింది చెయ్యి. అన్ని వస్తువులు పెట్టావా? పెట్టానండి. లక్ష్మి, నీ మెళ్ళలో ఉన్న నగలన్నీ తీసి అక్కడ పెట్టు. అలాగేనండి. ఆగు. మెళ్ళలో ఉన్న మంగళసూత్రాలు తీసి అక్కడ పెట్టు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు పసుపు కొమ్ము మాత్రమే నీ మెళ్ళలో కట్టాను. ఏ పసుపు తాడుకు నన్ను ప్రాణాలతో ఉంచే శక్తి లేదా? ఏమిటి బాబు, రమ్మని కబురు పెట్టావట? అవును బాబాయ్, విజయ్ ఆస్తి పంపకాలు కోరాడు. అది పెద్దల ముందు జరగాలని నా కోరిక. ఏమిటి, విజయ్ ఆస్తి పంచమని అడిగాడా? నేను నమ్మను. అతని కల్లో కూడా ఈ ఊహరాదు. కళ్ళ ముందు జరిగేది కూడా ఒక్కొక్కప్పుడు కలే అనిపిస్తుంది. కలలు కూడా కలలేనని ఆలస్యంగా అర్థమవుతుంది. అన్నయ్య, అన్నయ్య అన్నయ్య అనే మాట నీకు ఇంకా గుర్తుందా? ఉత్తరంలో డియర్ శేఖర్ అని రాస్తే అన్నయ్య అనే సంబోధన కూడా మర్చిపోయావనుకున్నాను. లేదన్నయ్య, నేను ఆ ఉత్తరం రాయలేదు. సంతకం పెట్టమంటే నువ్వు పెట్టింది సంతకం కాదురా, ఈ ఇంటి పరువు మర్యాదకే నిప్పు పెట్టావు. అసలు ఈ తప్పంతా నాదేరా. నీ అంతటా నువ్వు ఆలోచించుకునే తెలివి లేకుండా నేను పెంచాను. ఆ తప్పు దిద్దుకోవడానికే ఈ ఆస్తంతా నీకు అప్పగిస్తున్నాను. నేను పంపకాలేం కోరలేదన్నయ్య. నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకోలేని మూర్ఖుని కానరా నేను. నువ్వు కాలేజీలో చదివావు, నేను జీవితాన్నే చదివాను. బాబాయ్, ఆస్తి అంతా 2 భాగాలు చేశాను. చూడండి. బాబాయ్, ఈ ఆస్తి పంపకం అంతా అయోమయంగా ఉంది. లక్ష్మ గారిని అడిగి తెలుసుకో. అమ్మా లక్ష్మి, ఉన్న సంపదంతా ఓ చోట కుప్పగా పూసి 2 భాగాలు చేశానంటాడేమిటి అబ్బాయి? కావటానికి ఆయన అర్థంగినైనా ఆయన ఆంతర్యం ఏమిటో కావడం లేదు. ఇదేమిటండి, ఉన్న ఆస్తంతా ఒకచోట పెట్టి 2 భాగాలు చేశారంటారేమిటి? కళ్ళుండి చూడగలిగిన వాళ్లకు 2 భాగాలేమిటో అర్థం అవుతాయి లక్ష్మి. ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్? నీకే భాగం కావాలో తీసుకో. నువ్వేనే చెప్పు బాబాయ్. అన్నయ్యని ఆస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు. అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్. అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే. అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్. అవును బాబాయ్, ఆస్తి అంతా ఒకవైపు, మరోవైపు తనని పెట్టుకున్నాడు. ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు. ఈ ఆస్తి ఏంటన్నయ్యా? ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి గుట్టగా పోసినా సరే నీ కాలి కోటికి సరిపోదు. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి రక్తపొట్టు, ఆఖరికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నానయ్యా. ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ బంగారం ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్యా. నాకు నువ్వే కావాలన్నయ్య. లేదు, ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి హక్కు ఉంది. ఈ ఇల్లు, ఆస్తి అన్ని నువ్వే తీసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండు. ఈ ఆస్తి మాత్రం నాదే. ఇందులో మరెవరికి భాగం ఇవ్వలేను. వదినా? అవును, ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది. ఈ ఆస్తితో ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను.
అంత మాట అనుకోద్దు. రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి. ఈ ఆస్తులు అంతస్తు నాకు వద్దు వద్దు. నాకు కావాలి. అవును, నాకు కావాలి. బంధుత్వాల కోసం ఆస్తిని అంతస్తుని వదులుకునే మూర్ఖురాల్ని కాను నేను. నువ్వు కోరుకునే మీ అన్న వదిన ఈ కనిపించే ఆస్తి ముందు ఏమాత్రం. ఏంటి వాడుతున్నావు? నా నోరు మీలేరు మీరు. నేను మీ భార్యను. అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది. ఈ ఇల్లు కావాలి, పొలం కావాలి, మొత్తం ఆస్తి అంతా కావాలి. రాక్షసు, నువ్వు బురదలో పుట్టిన పద్మాని అనుకున్నా. నువ్వే బురదని విజయ్, ఆపండి నాటకం. నువ్వు వద్దని, నీ భార్య కావాలని. ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు. ఈ ఇల్లే కాదు, ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్ళిపోతాం. ఈ ఆస్తిపాస్తులన్నీ నువ్వే అనుభవించు. లక్ష్మి, అన్నయ్య అన్నయ్య నీకు ఆస్తే కదా కావాల్సింది. ఇదిగో, తీసుకో. నీలాంటి భార్యలు స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, యాతి మొత్తం నువ్వే తీసుకో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టు, నీకు నాకు ఏ సంబంధం లేదు. విజయ్, విజయ్, ప్లీజ్ నన్ను క్షమించు. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను. మన పాప కోసం ఇలా చేశాను, కానీ స్వర్గం లాంటి ఇంటి నరకం చేయాలని కాదు. పాప కోసం చెవిటిది. నా బిడ్డను ఏం చేస్తున్నారు? దయచేసి నా బిడ్డను ఏం చేయకండి. నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను. చెవిటిది. ఆ శేఖరం ఆస్తిలో నీ భర్త భాగం నువ్వు పంపకం అడగాలి. నా వల్ల కాదు. భగవంతుడు లాంటి బావగారిని ఆస్తి పంచమని నేను అడగలేను. అడగాలి, అడిగి తీరాలి. నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూలబడవాలి, అతను గుండె పగిలి చావాలి. లేదు, అలా జరగనివ్వను. స్వర్గం లాంటి ఇంటిని ముక్కలు చేయలేను. ఓకే, నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను 2 ముక్కలు చేస్తాను. నా బిడ్డ నేను చెయ్యొద్దు, ప్లీజ్. తప్పదమ్మా. ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి. ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి. ఆ తర్వాత దీనికంతటికీ కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి. ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి. అప్పుడే నా పగ చల్లారేది. వద్దు, నా బిడ్డకి ఏం జరిగినా వాళ్ళు భరించలేరు. అయితే వెళ్ళు, ఆ పంచుకున్న డబ్బు, దస్కం, నగ, నట్ర అన్నీ తెచ్చి నాకు అప్పగించు. ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు నా మనిషిగా ఉండి ఇవాళ నా కూతురు బిడ్డనే ఎత్తుకుపోతావా? నువ్వు చంపే. ఏ ఎండకా కొడుకు పెట్టే నువ్వే నాకు నీతులు చెప్పేది. మన పాపని రామూర్తి చంపేస్తాడేమని భయంగా ఉందండి. నీకు కావాల్సిన నగ, నట్ర, ఆస్తి, పాస్తి అన్ని తెచ్చాను. తీసుకొని పాప ఎక్కడుందో చెప్పు. చెప్తా, చెప్పటమే కాదు చూపిస్తా. కోడి, నా పాపకేమైనా జరిగితే నీ ప్రాణం తీశాను. మర్యాదగా నా పాప నాకు ఇచ్చి. అంత తేలిగ్గా ఇస్తాను. ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాలో రగులుతున్న పగ, ప్రతీకారం తీర్చుకుంటాను. మీ అన్న నన్ను 10 మందిలో అవమానించి గ్రామ బహిష్కరణ చేశాడు. అందుకు ప్రతిఫలంగా నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను. ఆగు, నీ పగ మామీదేగా. కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. నా పాప నేను చేసి ప్లీజ్ నా పాప నాకు ఇచ్చి. నేనివ్వను. దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో. ఆగా, నువ్వక్కడ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నావంటే ఇక్కడ నా చెయ్యి జారిపోతుంది. నీ బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నీ బిడ్డ బ్రతికుండాలనుకుంటే నువ్వు చచ్చే వరకు దెబ్బలు తినాలి. ఎదురు తిరిగావంటే నీ బిడ్డ నీళ్లలో ఉంటాడు. కొట్టండ్రా.
చెండలుడు కోడి పాపను చంపేస్తుంటే బెదిరి చెత్తపోయాడు. అన్నయ్య ఆగండి, మీ వస్తువు మీరు తీసుకోండి. తాకట్టు పెట్టిన మీ వస్తువు తీసుకెళ్ళండి అక్క. తాకట్ట? అవును, నా ప్రాణం కాపాడడానికి మీ ప్రాణాలకు ప్రాణమే మీ బిడ్డని కొదవ పెట్టారు. ఇప్పుడు మీ బిడ్డని మీరే తీసుకోండి అక్క. ఏమిటి నువ్వు అనేది? అవునన్నయ్య, పాప మీ బిడ్డని నాకు లలితకు కూడా తెలుసు. డాక్టర్ చెప్పింది. డాక్టర్ చెప్పిందా? చెప్పిందక్క. నువ్వు పడ్డ అవమానాలు, చేసిన త్యాగం అంతా చెప్పింది. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఏమ్మా లలిత, అన్నీ తెలిసి కూడా
లక్ష్మి నీడ పడితే పాప బ్రతకదనా నీ పుట్టింటికి తీసుకెళ్ళా? లేదండి, అక్క ఎన్నో అవమానాలు పాలైంది. పాపక ఇంట్లో ఏం జరిగినా దేవత లాంటి అక్కని మా అమ్మ ఆడిపోసుకుంటుందని పుట్టింటికి తీసుకెళ్లాను. అమ్మా లలిత. దుర్మార్గురాల, ఆవిడ్ని పట్టుకుని గొడ్రాలు దరిద్ర దేవత అని తిడతావా? నీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తను తన బిడ్డను త్యాగం చేసింది. నువ్వు చేసిన పాపాలు తీరాలంటే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. అవునమ్మా, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఎన్నో తప్పులు చేశారు. నన్ను క్షమించండి. ఒక ఇల్లు నరకంగా మారటానికైనా స్వర్గంగా మారటానికైనా ఆ ఇంటి ఇల్లాలే కారణం. కనకయ్య, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనమందరం ఇలా మంచి మనసులతో మెలిగితే ఒక ఇల్లే కాదు, మన ఊరే స్వర్గంగా మారుతుంది.